సువార్త ప్రకటించని ఎడల నాకు వానికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ శుక్రవారపు ఉపవాస దినంలో దేవుని లేఖనాలను మీతో పంచుకోవడానికి ఆ దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ దివ్య అవకాశం కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవసేవకులకు వందనాలు తెలియజేస్తూ, చేరుకుడిన మీకును దైవ సేవకురాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఈ రీతిగా కూడి ఉపవాసం ఉండి అనేకుల కొరకు ప్రార్థించగలిగినటువంటి భాగ్యం, అనేకులకు కొరకై విజ్ఞాపన చేస్తూ ప్రభు యొక్క సన్నిధికి వారి పక్షాన అనేక మంది పాడైపోతూ చెడు తిరుగుతూ వారి సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుని యొక్క ఉగ్రత దినాన ఎంత భయంకరమైన శిక్ష, ఆ నరకపు యాతన ఎంత ఘోరంగా ఉంటుందో తెలియని ప్రజలు ఈ రోజున చాలా నిరభ్యంతరంగా, చాలా దర్జాగా వారి కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ సాతాను యొక్క మోసానికి బలైపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ఇటువంటి మోసపోతున్నటువంటి జనాల్ని, ప్రజలను ప్రభు దగ్గరికి తేవాలి. ఏ రీతిగానైనా సాతాను యొక్క మోసం, వాడి కుతంత్రం, వాడి యొక్క దగ, సాతాను చేసేటువంటి మాయలు ప్రజలు గుర్తెరిగి ఏ రీతిగానైనా నిజదేవుడు, సత్యదేవుడు, మనల్ని నిర్మించినవాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, స్వయంభవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని యొద్దకు ప్రతి మనిషి రావాలని ఈ ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. అందరి వలె మనకు ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కోరికలుంటాయి. సుఖపడాలని, చక్కగా తినాలి అని, చక్కగా ఉండాలని మనకు కూడా ఆశలుంటాయి. అయినా తెలియని జనం కొరకు దేవుని ప్రేమను ఎరిగిన మనం వారి తరపున విజ్ఞాపన చేయడానికి ఈ పగటి కాల సమయంలో దేవుని సన్నిధిలో కూడి వారందరి కొరకు ఇంతవరకు విజ్ఞాపన చేసిన మనం ఎంతైనా ధన్యులం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిశ్చయంగా దేవుడు ఈ భూలోకాన్ని చూసినప్పుడు ఆయనకి సంతోషాన్ని కలిగించేటువంటి విషయం, ఆనందాన్ని కలిగించే విషయం ఏదైనా ఉన్నదయ్యా అంటే గనుక దేవుడు స్వయంగా చెబుతున్నటువంటి మాట, ఈ భూలోకాన్ని చూసినప్పుడు, భూలోకపు వాసుల్ని నేను చూసినప్పుడు వారి వలన నాకు కలిగేటువంటి సంతోషం ఏంటయ్యా అంటే గనుక చక్కగా వారు పాటలు పాడినప్పుడు, చక్కగా ప్రార్థించినప్పుడు, చక్కగా వారు వాక్య ధ్యానం చేసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను, చాలా ఆనందపడతాను అని చెప్పలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడయ్యా సంతోషించేది మనుషుల ద్వారా అంటే గనుక చూడండి, ఒక విషయాన్ని మనము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడో ఒక్కసారి 18వ అధ్యాయం 23వ వచనంలో ఈ రీతిగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు.
ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు, ఎప్పుడు ఆనందపడతాడు, ఆయనకు ఆనందం కలిగించేటువంటి విషయం ఏందయ్యా అని మనం ఆలోచన చేస్తే గనుక దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఏంటయ్యా అంటే గనుక దేవుడు అంటున్నాడు, దుష్టుడు మరణము నొందుట నాకేమాత్రమో సంతోషం లేదు. ఒక మనిషి పాపిగా పుట్టి జన్మ కర్మ పాపాల వలన వచ్చేటువంటి మరణానికి పాత్రుడై మరణానికి వెళ్ళి అగ్నిగుండములో కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు తెలిసినా, దేవుని వార్త విన్నా, దేవుని సువార్త విన్నా, రక్షణ వార్త విన్నా తను పని తాను చేసుకుంటూ వెళ్ళి చెవిటివాడైనట్టుగా, మూగవాడైనట్టుగా, వెర్రివాడైనట్టుగా దేవుని సువార్తను నిర్లక్ష్యం చేస్తూ లోకంలో ఉండి లోకాశలను అనుభవిస్తూ చెడు తిరుగుతూ చెడ్డవాడిగా, దుర్మార్గుడిగా బ్రతుకుతూ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని, దేవుని శిలువకు ఆకర్షించబడలేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు ప్రభు ఆశపడుతున్నది ఏంటయ్యా అంటే గనుక, ఇదిగో ఆ వ్యక్తులు మరణించకూడదు, ఆ వ్యక్తులు నాశనానికి వెళ్ళకూడదు, ఆ వ్యక్తులు నరకానికి వెళ్ళకూడదు. మరేం చేయాలయ్యా? మరేం చేయాలి? వాడు తప్పుడోడు కదా, వాడు దుర్మార్గుడు కదా, వాడు దుష్టుడు కదా, వాడు చెడ్డవాడు కదా, వాడు చేసిన పాపాలకు ఏ విధంగానైనా వాడు శిక్ష పొందాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన అలా లేదు, దేవుని ఉద్దేశం అలా లేదు, దేవుని యొక్క చిత్తం అలా లేదు, దేవుని ఇష్టం అలా లేదు. ఎలా ఉందయ్యా అంటే గనుక, దుర్మార్గుడు తన ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. హల్లెలూయా. వాడెంత చెడ్డవాడైనా కానీ, ఎంత దుర్మార్గుడైనా కానీ, ఇదిగో వాడు గ్రహించుకొని, వాడి మార్గాన్ని తిప్పుకొని, వాడి మనసు తిప్పుకొని, వాడి హృదయాన్ని తిప్పుకొని, వాడి ప్రవర్తనను దిద్దుకొని, వాడు చక్కగా సత్య మార్గములో, జీవ మార్గములో, దేవుని మార్గములో వాడు జీవిస్తే అంతే చాలు నాకు. అదే నాకు సంతోషం, అదే నాకు ఆనందం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రక్షించబడిన వారి మీద దేవుడు భారం మోపుతూ ఉంటాడు. నీవు కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పరిచయం చేయకపోయినా పర్వాలేదు, మందిరానికి రాకపోయినా పర్వాలేదు, ఏం చేసినా చేయకపోయినా నీవు రక్షించబడ్డావు గనుక ఏ విధంగానైనా నీ ఇంటి వారిని నీవు రక్షించాలి, నీ ప్రక్క వారిని రక్షించాలి, నీ వీధి వారిని రక్షించాలి, నీ ఊరి వారిని రక్షించాలి, నీ పట్టణ వారిని రక్షించాలి, నీ దేశపు వారిని నీవు రక్షించాలి. రక్షించబడిన నీ మీద ఆయన పెట్టిన భారం అది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, అందుకే దైవజనులు ఈ ఉపవాస కూడికలను ఏర్పాటు చేస్తూ మనల్ని ప్రార్థనలో నలగగొట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే గనుక, ఇదిగో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవునిని ఎరుగక పాపంలో పడి నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న ప్రజల పక్షంగా మనము దేవుని వైపు చేతులెత్తి, దేవుని వైపు ప్రార్థనా ధూపం వేస్తూ ఉపవాసం ఉండి వారి కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా మనుష్యులను రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు వాళ్ళని రక్షించడానికి ఆయన కార్యం చేయగలుగుతాడు. హల్లెలూయా. అందుకే ఈ ఉపవాస కూడికలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సంతోషం
దేవుని యొక్క ఆనందం ఎవరి మీద ఉందంటే గనుక దుష్టులు, దుర్మార్గులు, చెడ్డవారు, పాపులు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని ఎక్కడికి రావాలట? దేవుని దగ్గరికి వస్తే అది నాకు సంతోషం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, ఒక భయంకరమైన దుర్మార్గుడు మనకు కనబడతాడు. ఒక భయంకరమైన చెడ్డవాడు మనకు కనబడతాడు. ఎంత చెడ్డ పనులు చేశాడంటే అంత చెడ్డ పనులు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం, అమ్మా తీసుకున్నారా? చదవండి. హల్లెలూయా. ముప్పై 33వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. బెన్హిన్నోములో యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కన్న పిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఎవరయ్యా ఈ రాజు అంటే గనక మనష్షే అనేటువంటి రాజు మనకు కనబడుతున్నాడు. ఈయన యూదా గోత్రపు సంబంధికుడు. దావీదు ఇతడు పితరుడు. అయితే నిజ దేవుని, సత్య దేవుని ఆరాధించేటువంటి దేవుని బిడలుగా పేరున్నటువంటి రాజు, జీవమగిలిగిన దేవుడు తన పితరుల యొక్క జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి, ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వారిని నాటి స్థిరపరిచినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగిన ఈ వ్యక్తి చేస్తున్నటువంటి పనులు మనం చూస్తే చాలా భయం అనిపిస్తుంది. ఈ రోజున చూడండి, చాలామంది కూడా బాప్తీసం తీసుకున్నవారు, రక్షణ పొందుకున్నవారు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పాటలు పాడుతున్నవారు, వాక్యము చెబుతున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు నిజంగానే వీటిలో కొన్నిటిని చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు కదండి. చాలామంది ఉన్నారు. ఇతడు ఏం చేశాడంట? తన బిడ్డల్ని అగ్నిలో గుండా దాటించాడు. చూడండి, అగ్నిలో దండి దాటించడం అంటే శివరాత్రికే వాళ్ళు దాడతారు అగ్ని. అలాగే వీడు కూడా తన బిడ్డల్ని దాటిస్తూ ఉన్నాడు. ఎంత ఘోరం! తరువాత ముహూర్తాల్ని చూస్తున్నాడు. అబ్బా, ఈ విషయంలో అందరం చాలామంది చూడండి, విశ్వాసులు పెళ్ళి పెట్టుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు? పంతులు గారి దగ్గర. సిద్ధాంతం, అయ్యా మరి మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నామయ్యా, ఏ రోజు మంచిది? అలా మంచిదిరా, పలానా రోజు పెట్టుకోరా అని ఆడు చెప్తాడు. ఇంకా ఆ రోజు వాళ్ళకి ఫిక్స్ ముహూర్తం. అయ్యా ఫలానా టయానికి సూత్రం కట్టాలి, ఫలానా టయానికి గుమ్మం ఎత్తాలి, ఫలానా టయానికి ఇంట్లోకి వెళ్ళాలి. ఈ టయాలు, ముహూర్తాలు వాళ్ళు చూసుకున్నారంటే, వాళ్ళు చేసుకున్నారంటే పర్వాలా.
కానీ ఈ రోజున రక్షించబడిన బిడ్డలే, దేవుని ఎరుగునామని చెప్పుకునే బిడ్డలే అన్నిటికీ ముహూర్తాలు చూస్తున్నారు. మంగళవారం ఎవరైనా పెళ్లి చేయమని చేయరు, మంగళవారం ఇంట్లోకి వెళ్ళమని వెళ్ళరు, మంగళవారం గుమ్మం ఎత్తమని ఎత్తరు. ఎందుకు? మంగళవారం మంచిది కాదు అమ్మ, మంగళవారమా మంచిది కాదు. దేవుడు చేసిన రోజులు అన్నీ మంచివి కదమ్మా, అవునా కదా? అసలు మంగళ అంటే అర్థం ఏంటి? మంగళ అంటే శుభం అని అర్థం. మరి మంగళవారం అంటే శుభవారం అని అర్థం కదా, మరి ఎందుకు? నాకు అర్థం కాదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు 6 దినాలు చక్కగా ఆయన సృష్టించేశాడు. సృష్టించేసిన ప్రతి దినాన్ని కూడా ఇది మంచిది 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 అని చెప్పాడు. ఆయన చేసిన దినాలు ఏది కూడా చెడ్డది అని చెప్పలే. కానీ మనం అంటున్నాం శుక్రవారం మంచిది కాదు, అమ్మా మంగళవారం మంచిది కాదు, ప్రయాణాలు చేయకూడదు. ఉంటాయి కొంతమందికి, చాలామందికి, పాస్టర్లకు కూడా ఉంటాయి. చాలామంది పాస్టర్లు ముహూర్తాలు చూసేవారు ఉన్నారు. కనుక ఇతడు ఎంత భయంకరంగా ముహూర్తాన్ని విచారించు, సోదిగాండ్రతోనూ సాంగత్యం చేయొచ్చు, యెహోవా దృష్టికి బహుగా చెడు నడుతున్నాడు. ఎంత భయంకరంగా బంగారమ్మా, సోదిగాండ్లతో సహవాసం అంటే సోది చెప్పే వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, వాళ్ళని రప్పించుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతాం, వాళ్ళతో గడుపుతున్నాడు. అయ్యా రేపేమవుద్ది, అక్కడేమవుద్ది, ఇక్కడేమవుద్ది, ఇంతే కదా సోదంటే. సోదంటే రేపు ఏం జరుగుతుందో, జాతకం చూడు, ఈడి జాతకం చూడు, నా కూతురు జాతకం చూడు, పెళ్ళి అవుతుంది మా కోడల జాతకం చూడు, వచ్చిన కొడతాదా తిడుతుందా తంతుందా, మా కోడలు మంచిదేనా, జాతకం మంచిదేనా, మా కోడలదే, మా అల్లుడి జాతకం మంచిదేనా, చూసేవాళ్ళు లేరా అన్నారు. ఇటువంటి సోదే పనికి మారిన విషయాలకు చాలా ప్రాధాన్యతనిచ్చేటువంటి మనుషులు ఉన్నారు. ఈ రాజు అలాగే ఇస్తున్నాడు. ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో, ఏదైతే నిషేధించాడో, ఎవరినైతే ఆ దేశంలో లేకుండా నిర్మూలన చేశాడో వాటిని చేయడానికి ఇతడు వస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశ కాండంలో ఏముందో 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడమ్మా. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానికైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములు గాని సర్ప శకునములు గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచం నడుగువానికైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారం వినపడ్డదా మాట? వినపడ్డదా? ఏ మాట? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? దేవుడు చెప్తున్నాడు ఈ పై విషయాలన్నీ చేసేవన్నీ ఏం చేయొద్దు అన్నాడమ్మా? అవన్నీ పైనన్నీ చెప్పాం కదా, శకునాలు, మేఘసంచి, వారిని మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ప్రభువేమో ఇలా చెప్పాడు, ఇక్కడ ఈ వ్యక్తి చూస్తే ఏం చేస్తున్నాడు? చక్కగా చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభుకి బహుగా కోపం వచ్చిందిట. బహుగా కోపం వచ్చింది, చాలా కోపగించాడు. నా హస్తబలము చేత, నా చాచిన చేతుల చేత ఈ ప్రజల్ని తీసుకుని వచ్చి ఈ దేశంలో నాటనే, వాళ్ళకి ఇంత అభివృద్ధినిచ్చానే, ఐశ్వర్యాన్నిచ్చానే, ఆరోగ్యాన్నిచ్చానే, జయమునిచ్చానే, సంతానాన్నిచ్చానే, శత్రు భయం నుండి తొలగించానే, ఇన్ని చేసిన నా మీదకి ఇంతగా ఎదురు తిరిగారని దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి అతన్ని శత్రురాజుకి అప్పగించేశాడు. హల్లెలూయా.
శత్రురాజుకి అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. ఆ శ్రమ పడిన తర్వాత అప్పుడు తన కన్నులు వెలిగించబడ్డాయి. అతడు తప్పు తెలుసుకున్నవాడై పశ్చాత్తాపతుడై అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడు 12వ వచనంలో చూడమ్మా, ఎప్పుడైతే చెరసాలలో బంధించబడ్డాడో, తను శిక్షించబడుతున్నాడో అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో ఇంత దుర్మార్గుడిగా ప్రవర్తించి ఇంత కోపము పుట్టించిన వ్యక్తిని ఎప్పుడైతే చెరసాలకు అప్పగించాడో, ఆ చెరసాలలో అతడు పశ్చాత్తాపపడ్డాడో, అతడు ప్రవర్తన దిద్దుకున్నాడో, దేవుని వైపు తిరిగాడో, దేవుని నమ్మాడో, దేవుని విశ్వసించాడో, దేవుని ఎదుట తగ్గించుకున్నాడో, దేవుడు అతన్ని క్షమించాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని క్షమించి ఇదిగో చెరసాల్లోండి, శత్రు యొక్క రాజు యొక్క చేతుల్లోండి విడిపించుకుని మరలా తన రాజ్యంలోనికి, మరలా తన సింహాసనంలోనికి ఆ రాజుని దేవుడు చేర్చాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడమ్మా? తన ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. ఈ రాజు తన ప్రవర్తనను దిద్దుకున్నాడు. ఈ రాజు పశ్చాత్తాపపడ్డాడు. ఈ రాజు దేవుని బ్రతిమాలుకున్నాడు. అయ్యా, నాకు తెలియక చేశాను, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించు ప్రభు, నా పాపాలు క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ ప్రభుని వేడుకుని తగ్గించుకున్నాడో అతన్ని దేవుడు క్షమించాడు. ఈ రోజున మనం ఎంత ఘోర పాపులమైనా, ఎంతగా దేవునికి కోపం పుట్టించినా, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినా, ఆ ప్రవర్తన అంతటినీ కూడా మనము విడిచిపెట్టి, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, దుష్టత్వాన్ని, ముహూర్తాలను, సోద సాంగత్యాలను, లోక సాంగత్యాలని, వీటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని క్షమిస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. మాకు క్షమిస్తాడా, క్షమించడా? అదే కోరుకుంటున్నాడు దేవుడు. యెహెజ్కేలుతో అదే చెప్తున్నా, అయ్యా దుర్మార్గుడు చచ్చిపోవటం, ఈ మనిషే ఇలాగే చనిపోతే, మారు మనసు పొందకుండా చనిపోతే ఆయనకి ఇష్టం కాదు. అతడు జైల్లో మారు మనసు పొందాడు, పశ్చాత్తాపపడ్డాడు. అతడు పశ్చాత్తాపపడి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతన్ని క్షమించి మరలా తన పూర్వస్థితిని తనకిచ్చాడు. ఎవరినైనా క్షమిస్తాడు. ఎంత వ్యభిచారినైనా, పాపాత్మురాలైన స్త్రీ తను పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించినప్పుడు, ప్రభు అమ్మా నీవు విస్తారంగా ప్రేమించావు గనుక నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. మన జీవితాల్లో దేవుడు కావలసినటువంటి కోరిక, దేవునికి కావలసిన విషయం ఏదయ్యా అంటే కనుక, ఒక పాపి ఏం చేయాలి? పశ్చాత్తాపపడి తన ప్రవర్తనను దిద్దుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెబుతాడు, అయ్యా నీవు వెళ్తున్న మార్గము సరైనది కాదు, నీవుంటున్న స్థలము సరైనది కాదు, నీవు కొనుక్కున్నది సరైనది కాదు, నీవు సంపాదిస్తున్న ఆస్తి సరైనది కాదు, నీవు ప్రవర్తిస్తున్న ప్రవర్తన సరైనది కాదు అని దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, నీకు సువార్త చెప్పినప్పుడు, బోధించినప్పుడు నీవు దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్ను క్షమించి ఆయన హక్కును చేర్చుకోగలడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి తన ప్రవర్తన దిద్దుకొని ఏమయ్యాడు? బాగుపడ్డాడు, బ్రతికాడు. హల్లెలూయా. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం.
యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక, నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. చూడండి, నినివే పట్టణస్థుల యొక్క దోషం, వారి పాపం, వారి అన్యాయం, వారి అక్రమం దేవుని దృష్టికి చాలా చెడ్డగా కనపడ్డది. దేవుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి భయంకరమైన ఆకృత్యాలన్నిటి చూశాడు. దేవుడు ప్రజల యొక్క జీవితాన్ని చూశాడు, ప్రజల యొక్క ఆలోచనలు చూశాడు, ప్రజల యొక్క విధి విధానాలను చూశాడు, ప్రజల యొక్క అన్యాయపు జీవితాన్ని, అక్రమమైన జీవితాలని, చెడు జీవితాలని చూసినప్పుడు ఇక ఆయన సహించలేకపోయాడు. ఇక ఈ పట్టణము భూమి మీద ఉండకూడదు, ఈ పట్టణాన్ని ఏమైనా సరే నేను నాశనం చేసేయాలి. ఇదిగో సొదొమ గొమొర్రాని నేను ఎలా చేశానో ఈ పట్టణాన్ని కూడా అలాగే చేయాలి. ఎలో యోనా లేచి చెప్పు, వెళ్ళి ప్రకటించెళ్ళి ఈ పట్టణం నాశనం అయిపోద్దయా, ఈ పట్టణంలో ఉన్నవారందరూ నాశనం అయిపోతారయా, అయా చచ్చిపోతారయా, దేవుడు ఉగ్రత వస్తుందయా మీ మీదకి, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి దిగబోతుందయా అని వెళ్ళి ప్రకటించాడు, హెచ్చరిక చేశాడు. చూడండి, హెచ్చరిక చేస్తే జరిగినటువంటి విషయం ఏంటంటే 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూడండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇప్పుడు 9వ వచనం కూడా చదువు. మనుష్యులందరూ తన దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. కింద కూడా చదివి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తము ఏంటయ్యా అంటే గనుక దుర్మార్గుడు దుర్మార్గతలో చనిపోకూడదు, పాపిగా చనిపోకూడదు, చెడు నడవలికి కలిగిన వారు, చెడు జీవితాలు జీవిస్తున్న వారు చెడుగానే చనిపోకూడదు, పాపములోనే మరణించకూడదని దేవుని యొక్క ఆశ. ఇదిగో ఈ నినివే పట్టణస్థులు ఎప్పుడైతే దేవుని హెచ్చరిక విన్నారో, దేవుని వార్త విన్నారో, వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, దేవుని యందు విశ్వాసం ఉంచి వారు గోనె పట్టలు కట్టుకుని, సామాన్య జనులే కాదు, ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు సహితం దిగి వచ్చేసాడు కిందకి. హల్లెలూయా. ఆ రాజు కూడా దిగి వచ్చేసాడు కిందకి దిగి వచ్చేసి ఇక ప్రకటిస్తున్నాడు, జనులారా, నా ప్రజలారా, ఇంతవరకు మీరు చేసిన అక్రమము చాలు, మీరు నడిచిన చెడు నడత చాలు, ఇదిగో మీరు చేసిన చీకటి కార్యాలు చాలు, ఇదిగో చేసినటువంటి కీడు చాలు, ఇకనైనా మీరు వాటన్నిటినీ దుర్మార్గతలను విడిచిపెట్టి దేవుణ్ణి మనఃపూర్వకంగా మీరు బ్రతిమాలుకోండి, దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి, మీ మార్గాలు విడిచిపెట్టి సన్మార్గంలోనికి రండి అని ఎప్పుడైతే ప్రకటన చేశాడో రాజు, ఇది నినివే పట్టణస్థులందరూ కూడాట ఏం చేశారో తెలుసా, తమ చెడు నడతలు మానేశారు. మానేసినటువంటి వారి చెడు యొక్క ఆ చెడు నడతలు మానేసిన ప్రజలను చూసి
గోని పట్ట కట్టుకుని దేవుని బ్రతిమలాడుకుంటూ విధేయతగా తగ్గింపుగా ఆయన బ్రతిమలాడుకుంటూ ఆ ప్రార్థన చేస్తూ, ఇక ఎన్నటికి మేము తప్పు చేయమయ్యా, ఇక ఎన్నటికి కీడు చేయమయ్యా, ఇక ఎన్నటికి అన్యాయమైన జీవితాన్ని మేము జీవించమయ్యా అని దేవుని దగ్గర బ్రతిమలాడుతూ మొర్ర పెడుతూ పశ్చాత్తాపపడి విశ్వాసం ఉంచి ఉపవాసముతో, ఉపవాసం వాళ్ళే ఉన్నారా, వాళ్ళు పట్టణంలో ఉన్న ఇంకెవరైనా ఉన్నారా? పశువులకు కూడా వాళ్ళు నీళ్ళు పెట్టలేదంట, పశువులను కూడా ఉపవాసం పెట్టారు. అంతగా వారి యొక్క ప్రవర్తనను దిద్దుకున్నారు వారి ప్రవర్తన మార్చుకున్నారు. నినివే పట్టణస్థులు దిద్దుకున్న వారి జీవితాలను చూసినటువంటి దేవుడు సంతోషించాడు, ఆనందించాడే. అరే, ఈ ప్రజలు బాగుపడుతున్నారు, ఈ ప్రజలు చెడుని వడత మానివేశారు, ఈ ప్రజలు పాపం మానివేశారు, ఈ ప్రజలు భ్రష్టత్వం మానివేశారు, ఈ ప్రజలు నాకు తిరుగుబాటుగా ఉన్నటువంటి తమ జీవితాలను విడిచిపెట్టేశారు. ఇదిగో వారు పశ్చాత్తాపపడుతున్నారు కనుక ఇదిగో నాశనం చేసేసి ఈ పట్టణాన్ని లేకుండా చేయాలనుకున్న ఆలోచన ఇక విరమించుకుంటున్నాను, ఈ పట్టణము ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ, కోరిక, దేవుని యొక్క సంతోషము, ఆనందము ఏమై ఉన్నదయ్యా అంటే కనుక మన బాగా పాడుతున్నామని, కంఠస్వరం బాగుందని దేవుడు సంతోషించేవాడు కాదు. బాగా వాక్యం చెప్తామని సంతోషించేటువంటి దేవుడు కాదు. దేవుని యొక్క సంతోషం, ఒక వ్యక్తి ఏం చేయబడాలి? తమ దుర్మార్గతను విడిచిపెట్టి ప్రవర్తనను దిద్దుకున్నప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఒక పాపి, అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏం జరుగుతుందట? అమ్మా, ఏం జరుగుతుంది? విందు. ఇందేనా? భూమి మీద ఒక పాపి రక్షించబడిన రోజునట పరలోకంలో తాళాలు మేళాలు మోగుతూ విందు జరుగుతుంది. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆశయమైందంటే ఒక్కరూ నశించిపోవటానికి ఇష్టమో లేదు. ఏ విధంగా ప్రజలు రక్షించబడాలి, ప్రజలు దేవుని దగ్గరికి రావాలి, ప్రజలు తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి. అందుకొరకే ఈ ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు తన ప్రజలు నశించిపోతున్నారని తెలుసుకుని తన ప్రజల పక్షంగా తాను చనిపోయినా పర్వాలేదు, నా ప్రజలు రక్షించబడితే చాలు అని రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళింది. హల్లెలూయా. కనుక ఇదిగో నశించిపోతున్న ప్రజల పక్షంగా మనం కూడా దేవుని దగ్గరకు ధైర్యంగా వెళ్ళి ప్రభుని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను దేవుడి కార్యరూపంగా మార్చి, ఇదిగో దుర్మార్గంలో, దుష్టత్వములో, చెడుతనములో, పాపములో మగ్గిపోతూ మరణానికి పరిగెడుతున్న ప్రజల్ని తన ప్రేమ చేత ఆకర్షించి రక్షించగలడు. మనము ప్రార్థన చేస్తున్న సజీవుడైన ప్రార్థన ఆలకించే దేవుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా ఈ పగటి కాల సమయంలో స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు. ప్రవర్తన దిద్దుకోవాలి, అర్పించు అయా. ప్రార్థన చేసుకుందాం, ప్రతి వారు ప్రార్థన చేద్దాం. స్తోత్రం దైవమానికి స్తోత్రం 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 స్తోత్రం. అలాగే వినిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోద్దాం. స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. కనికర సంపన్నుడా, కృపాసత్య సంపన్నుడా, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. మీ దాసుని తండ్రి నిలబెట్టి అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా.
అయా దుష్టులు దుష్టత్వంలో మరణించుట మీకు సంతోషము కాదు కానీ తండ్రి యేసయ్య వారు వారి దుర్మార్గతను విడిచిపెట్టిన వారిగా ప్రభా తమ ప్రవర్తనను దిద్దుకొనుట మీకు సంతోషమని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ దినమున తండ్రి యేసయ్య మీరు అవకాశం ఇస్తున్నప్పటికీ ప్రభా అనేకులు తండ్రి ఈ అవకాశాన్ని తృణీకరించుకుంటున్నారయ్యా తండ్రి. మనషే రాజైన తండ్రి యేసయ్య మీ దృష్టికి బహుగా చెడు నడత నడిచిన వాడైనప్పటికీ తండ్రి యేసయ్య ప్రభా చేయతగినటువంటి హేయ కార్యములు జరిగించిన వాడినప్పటికీ ప్రభా యేసయ్య మారు మనసు పొందిన వాడిగా తండ్రి తన ప్రవర్తన దిద్దుకున్నప్పుడు ప్రభా అయా మీరు మరలా తండ్రి క్షమించారు ప్రభా యేసయ్య తన స్థితిని మరలా తనకు దయచేశారు ప్రభా. అట్టి మార్పును తండ్రి ఈ దినమున అనేకులు మీరు రప్పించమని కోరుచున్నాం ప్రభా యేసయ్య. నినివే పట్టణ ప్రజలైతే తండ్రి ఘోరమైన పాపము చేసినప్పటికీ తండ్రి యేసయ్య సేవకుని మాటకు లోబడ్డారయ్యా. అల్పులేమి గనులేమి తండ్రి పశువులతో సహా తండ్రి యేసయ్య సమస్తము కూడా తండ్రి యేసయ్య గోనె పట్ట ధరించుకున్న వారిగా తగ్గించుకున్న వారిగా తండ్రి ఉపవసించి ప్రభా వారు చేసేటటువంటి హేయ కార్యములను విడిచిపెట్టారయ్యా. అయ్యా మీరు తండ్రి వారి ప్రవర్తన చూసి తండ్రి యేసయ్య వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. చేయ తలంచిన కీడును చేయక మాని ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచారు ప్రభా. నేటి దినమున తండ్రి అట్టి మార్పు మీరు అనేకులకు దయచేయండి ప్రభా. అయ్యా మా ప్రవర్తనను దిద్దుకుని ప్రభా యేసయ్య మీ కొరకు బ్రతికే కృప మీరు అనుగ్రహించమని తండ్రి యేసయ్య. తండ్రి సమస్తమును మీ హస్తములకు అప్పగించుకొనుచు తండ్రి యేసయ్య ఆయా ప్రవర్తనను దిద్దుకొని తండ్రి యేసయ్య మేము తండ్రి శ్రేష్టమైన వారిగా ఉండి తండ్రి ఆ మార్పును తండ్రి నీ రాజ్యము చేరేంత వరకు నీ రాకడలో నేను ఎదుర్కొనేంత వరకు తండ్రి కొనసాగించే కృపను నాకును మాకును అందరికీ దయచేయమని కోరుచు మా ప్రాణాత్మ దేహములను మీ హస్తములకు అప్పగించుకొనుచు యేసు నామమును అడుగుచు నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వినిన ప్రతి ఒక్కరి జీవితంలో అక్షరాల మరి లోతైన మాటలు దేవుని వాక్యము స్థిరపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డ ఏ రోగము చేత బాధపడుతూ ఉన్నా, ఏ అనారోగ్యము చేత బాధపడుతూ ఉన్నా, ఏ సమస్యలతో ఆ బిడ్డ ఉన్నా, అయా నీ సన్నిధిలో చేరి దైవజనులుగా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అందరూ కొడికి పిలిచి ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డకు దేవుడు స్వస్థత అనుగ్రహించినట్లు, కృపను అనుగ్రహించినట్లు, సహాయము చేయనట్లు ప్రార్థన చేద్దాం అందరం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ బిడ్డ కలిగినటువంటి అస్వస్థతని యేసు నామములో స్వస్థమని చేస్తున్నాం ప్రభా. తప్పకుండా ఆయా అద్భుతమైనటువంటి స్వస్థత నీ కుమారుడు పొందుకొని నీ సన్నిధిలో సాక్షిగా ప్రభా అయా జీవించే కృపను దయచేయమని దయగల హస్తాన్ని చాపి కృపగల హస్తాన్ని చాపి గాయపడిన హస్తాన్ని వేసి నీ రక్తాన్ని ప్రోక్షింప చేసి అద్భుతమైన స్వస్థత నీ కుమారుడు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బిడ్డకు స్వస్థత శీఘ్రముగా అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే చేతబడి శక్తుల చేత దైవ శక్తుల చేత మరి ఒక కుటుంబం బాధపడుతూ ఉంది. వారు ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. దేవుడు ఆ చేతబడి శక్తుల నుంచి దైవ శక్తుల నుంచి విడుదల దేవుడు అనుగ్రహించును గాక. కుటుంబములో నెమ్మది అనుగ్రహించును గాక. కుటుంబములో సమాధానము అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభా, ఇగో తండ్రి మా ప్రియుల కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా దురాత్మ దుష్ట శక్తుల చేత ప్రభా అయా కుటుంబంలో ఎంతో కలవరము నాయన, ఎంతో ఇబ్బంది ప్రభా, ఎన్నో శోధనలు ప్రభా. అయా నిన్ను నమ్మిన బిడ్డల యొక్క జీవితాలను ఏ రీతిగా నాశనము చేయాలని, వారిని సిగ్గుపరచాలని ప్రభా, వారిని ఏ విధంగానైనా ప్రభా మళ్ళా గోతనే నాయన అయా లోకంలోనికి లాక్కిని వెళ్ళాలని ప్రభా. అయా అనేక గలిబిలిలు చేస్తూ ప్రభా అయా గందరగోళాలను సృష్టిస్తూ నెమ్మది లేని వారిగా చేస్తున్నాడయ్యా. అయా నీ దయగల హస్తాన్ని చాపుదువుగాక, ఆ కుటుంబాల్లో నెమ్మది కలుగజేదువుగాక. అయా నెమ్మది నాయన ఆ కుటుంబంలో శాంతిని కలుగజేదువుగాక, ఆ కుటుంబంలో సమాధానాన్ని
కలుగజేయుదువుగాక. అయ్యా అక్కడ నీ ఏలుబడిని కలుగజేయుదువుగాక, నీ మహిమను ఉంచుదువుగాక, నీ ప్రత్యక్షతను ఉంచుదువుగాక. ఆ కుటుంబం అంతయు ప్రభా ప్రశాంతత కలిగి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుచుదురుగాక. కార్యాలు జరిగించి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందినాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేద్దాం. మరి విశ్వాసుల కుటుంబాలలో ప్రతి కుటుంబములో సమాధానము అనుగ్రహించునుగాక, నెమ్మది అనుగ్రహించునుగాక, ప్రభు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. యేసయ్యా మా ప్రియుల యొక్క ప్రభా, మా బిడ్డల యొక్క కుటుంబాలలో తండ్రి అనేక మంది ప్రభా సమాధానము లేని వారై ఉన్నారు, శాంతి లేని వారై ఉన్నారయ్యా. ఎన్నో కలహాలు జగడాలు ప్రభా, అయ్యా శత్రువైన సాతాను ప్రభా వారిని అనేక రీతిలుగా వేధిస్తూ ఉంటుండగా ప్రభా, సమాధానానికి అధిపతివి నీవే గనుక, శాంతికి కర్తవు నీవే గనుక ప్రభా, దయచేసి వారి కుటుంబాలలో ప్రభా అయ్యా నీ సమాధానం ఏలుబడి చేయాలయ్యా, నీ శాంతి వారికి కలగాలయా. కార్యం చేయండి ప్రభా. గలిబిలి కారణం ప్రతి ప్రతికూల పరిస్థితిని యేసు నామములో కొట్టివేసి అవును ప్రభు, వారి జీవితాల్లో సమాధానమును అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే సంఘములో అందరూ పరిశుద్ధాత్మాభిషేకము పొందుదురుగాక. అలాగే అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మాభిషేకం పొందినట్లు దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు అందరూ ఆత్మను అనుభవించడానికి ప్రభు కృపను అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. యేసయ్యా నాయనా, నీ సన్నిధానంలో వస్తున్నటువంటి బిడ్డలు, నీ మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలు ప్రభా అభిషేకించబడాలి ప్రభా, ఆత్మతో నింపండి నాయన. అంత్య దినములలో నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తానన్న ప్రభా, నీ కడవరి వర్షాన్ని ప్రభా నీ బిడ్డలపై కుమ్మరించండియా. నీ ఆత్మ చేత నింపండి నాయన. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు ప్రభా. అయ్యా ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ నీ బిడ్డలు అన్నావయ్యా ప్రభా. వస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ అభిషేకించబడాలి, ఆత్మతో నింపబడాలి ప్రభా, సర్వసత్యంలోనికి నడిపించబడాలి ప్రభా. అయ్యా నీ కృప చూపించయ్యా, కృప చూపించు. ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో, అంత్య దినాలలో నీ వాగ్దానం సంపూర్ణమగినట్లుగా ప్రభువా అయ్యా నీ కడవరి వర్షము ప్రభువా మీరు కుమారించుదువుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. సహాయమునిచ్చి ప్రతి ఒక్కొక్కరు అభిషేకించబడిన వారే, శక్తి పొందుకున్న వారే, బలము పొందుకున్న వారే నీ మహిమ కలిగిన రాకడకు సంపూర్ణ సిద్ధులుగా ప్రభువా ఎదురు చూడగలిగిన నిరీక్షణతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వెనకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. అయ్యా నీ చేతులచే
రాజా ధన్యవాదం యేసు రాజా నిన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాయువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నిలేచి ఉండుట కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా కాయువాడా ఆమేన్. మరుగై ఉండలేదయా గౌరీ ఆమేన్. మరుగై నీరుండలేదయా ఆమేన్. గౌరీ నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నవి యేసయ్యా ఆమేన్. Yes. ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం నా యేసు రాజా ధన్యవాదం నా యేసు రాజా నన్ను చూచువాడా నన్ను చూచువాడా ఆమేన్ 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 యేసయ్యా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు ఆయన చూచే దేవుడు పరిశోధించి తెలుసుకునేటువంటి దేవుడు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అలాగే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవాధిపతి జీవం కలిగిన తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నైమోచకుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఆశ్చర్యకరుడవై ఆలోచనకర్త నైమోచకుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరదాకా మమ్మల్ని కాశావు నాయన. అయ్యా మాకు తోడు ఉన్నావయ్యా, శ్రమల్లో ఉన్నావయ్యా, కష్టాల్లో ఉన్నావయ్యా, ఆదుకున్నావయ్యా, ప్రేమించవయ్యా. ప్రేమమయుడా దయాళుడా దావీదు కుమారుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల కరుణ దాటి వెళ్ళొద్దు నాయన. నీ ఆత్మతో నీ కృపతో నింపు నాయన. నీ ఆత్మ లేనివాడు నావాడు కాదన్నావు ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నింపు నాయన. నువ్వు పాపుల కొరకు వచ్చిన పరమ తండ్రివి నాయన. పరమ డాక్టర్ అయ్యా, రాజులకు రారాజువయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా నీ కుమారుడు చెప్పిన వాక్యం మా హృదయాలు నాటబడాలి ప్రభువా. అయ్యా ఇడిచి నాయన ఇడిచిపెట్టేవారం కాకుండా నాయన అయ్యా ప్రతి వాక్యం మా హృదయాల్లో ఉండాలి నాయన. అయ్యా కనికరించయ్యా, సహాయం దయచేవు నాయన.
ప్రేమామయుడా, దయాళుడా, నీకు స్తోత్రాలు నాయన. నమ్మదగిన వాడా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, శుక్రవారం ఆరాధనలన్నీ నాయన ఆశీర్వాదకరంగా జరిగించయ్యా, నీకు స్తోత్రాలు. రేపు జరిగే ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించు నాయన. ఆదివారం 4 ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగించు నాయన. నీ సేవకులను నాయన పిలుచుకున్నావయ్యా ఈ ప్రాంతానికి నాయన. అయ్యా, నశించిపోయి ఆత్మల కొరకు పిలుచుకున్నావయ్యా. అయ్యా, ఎతికి రచించే భాగ్యము దయచేము నాయన. నీ సేవకుల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదల నుంచి నాయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నువ్వు ఆశీర్వదించు నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఆదివారం ఆరాధనలు నాయన 4 ఆరాధనలు ఆశీర్వాదకరంగా జయప్రదంగా జరిపించయ్యా, నీకు స్తోత్రాలు నాయన. సేవకురాలకి మంచి ఆరోగ్యం దయచేము నాయన, శక్తి దయచేము నాయన, బలము దయచేము నాయన. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే సమస్తము నీకు సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. భయపడకు, దిగులు పడకని వాగ్దానం చేసావు నాయన. ధైర్యం తెచ్చుకు పని సాగించు తోడుంటున్నావు ప్రభువా. అయ్యా, నీ బిడల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదాలు ఉంచమని, ఎక్కడికెళ్ళినా ఏడకెళ్ళినా నీ తోడు, నీ ప్రేమ, నీ కృప కుమ్మరించి నీ కంచి వేసి నీ కాపుదాలు ఉంచమని, చేసిన ప్రార్థన వ్యర్థం చేయకుండా నాయన ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఇంతవరకు దీవెనకరముగా, ఆయన నామానికి మహిమకరముగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటలు పాడిన బిడ్డలను దీవిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాయిద్యములు వాయించిన బిడ్డలు దీవిస్తున్న దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మన ప్రార్థన విజ్ఞాపనలన్నీ ప్రభు పరలోకాన్ని చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలము, జవాబు, కృప అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో భక్తి శ్రద్ధలతో పాలు పొందిన బిడ్డలందరినీ దీవిస్తున్న దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నిలబడి వాక్య పరిచర్య చేసిన దైవ సేవకులను దీవిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సత్యవాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రికి జరుగుతున్న ప్రార్థన కూడిక ఆశీర్వాదకరముగా దేవుడు జరిగించినట్లు, ప్రయాణాలలో తోడుగా ఉన్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. మరి రాత్రి ఆటంకాల మధ్యలో ఈ కూడిక జరుగుతుంది కాబట్టి మరి ఆ ప్రాంతంలో ఎవరు ఆటంకపరచుకోకుండా ప్రభు దీవెనకరముగా కూడిక కొనసాగించడానికి కృప చూపుతున్న దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి పాలు పొందుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన తండ్రి, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పూట ఈ విధముగా చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వాక్యం నిన్ను ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మేము చేసిన ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము, జవాబు మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి జరుగుతున్న ప్రార్థన కూడిక అయా నీ నామానికి మహిమకరముగా, ఆ ప్రాంతానికి కూడికను ఏర్పాటు చేసుకుంటున్న బిడ్డలకు దీవెనకరముగా జరిగించండి. మార్గాలలో, ప్రయాణాలలో నీ కృపతోడుగా ఉంచమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం.